గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివ్యాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు ఉమ్మడి 5 జిల్లాల్లో బ్యాక్లాగ్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావడం అనేది జరిగింది. ఈ బ్యాక్లాగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నటువంటి చాలా మంది దివ్యాంగులకు 2 డౌట్లు అనేవి ఉంటాయి. ఒకటి ఏంటి అంటే, మా అప్లికేషన్ ఎందుకు రిజెక్ట్ అవుతుంది అని ఒక డౌట్ ఉంటుంది. మరొకటి ఏంటంటే, మేము ఈ ఉద్యోగాలకు ఎందుకు సెలెక్ట్ కాలేకపోతున్నాము అన్న డౌట్ అనేది ఉంటుంది. వీటికి క్లారిటీగా మీకు మీ అప్లికేషన్ ఎందుకు రిజెక్ట్ అవుతుంది, మీరు ఎందుకు సెలెక్ట్ కాలేకపోతున్నారు అన్నది మీకు అర్థమయ్యే విధంగా ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ముందుగా మీ అప్లికేషన్ రిజెక్ట్ కావడానికి కారణం ఏంటి అంటే, ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, మీరు ఆ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తులు కాకుండా ఉన్నట్లయితే, వేరే జిల్లా వ్యక్తులు అయి ఉన్నట్లయితే మీ అప్లికేషన్ రిజెక్ట్ కావడం అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు గుంటూరు జిల్లా నుంచి నోటిఫికేషన్ రావడం అనేది జరిగింది. ఉమ్మడి గుంటూరు జిల్లా వాళ్ళు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ప్రకాశం జిల్లా వాళ్ళు వచ్చి ఈ నోటిఫికేషన్లో దరఖాస్తు చేసుకున్నట్లయితే మీ అప్లికేషన్ రిజెక్ట్ కావడం అనేది జరుగుతుంది. క్లుప్తంగా చెప్పాలి అంటే, ఏ జిల్లాలో నోటిఫికేషన్ వచ్చినట్లయితే, ఏ జిల్లా నుంచి, ఉమ్మడి జిల్లా నుంచి నోటిఫికేషన్ వచ్చినట్లయితే ఆ జిల్లాకు సంబంధించినటువంటి వారు, ఆ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఇతర జిల్లాల వాళ్ళు దరఖాస్తు చేసుకుంటే మీ అప్లికేషన్ రిజెక్ట్ కావడం అనేది జరుగుతుంది. ఇక రెండవది ఏంటి అంటే, ఈ నోటిఫికేషన్లో స్పష్టంగా పేర్కొనడం అనేది జరిగింది. ఆ జిల్లా వాస్తవ్యులుగా మీరు గుర్తించబడాలి అంటే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ కండక్ట్లను తప్పకుండా సబ్మిట్ చేయాలి అని పేర్కొనడం అనేది జరిగింది. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ కండక్ట్లను సబ్మిట్ చేయకపోయినా కానీ 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు తప్పనిసరిగా స్టడీ కండక్ట్లను సబ్మిట్ చేయాలి. 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఎక్కడైతే చదువుతామో, ఏ జిల్లాలో అయితే చదువుతామో ఆ జిల్లా వాస్తవ్యుడిగా గుర్తించబడడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఎక్కడైతే చదువుకున్నారో ఆ జిల్లాల్లోనే మీరు దరఖాస్తు చేసుకోండి. 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు స్టడీ కండక్ట్ సర్టిఫికేట్లను సబ్మిట్ చేయనట్టయితే మీ అప్లికేషన్ రిజెక్ట్ కావడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్. ఈ ఉద్యోగాల భర్తీలో డిఎస్సి ఉద్యోగాలు ఉంటాయి, నాన్ డిఎస్సి ఉద్యోగాలు ఉంటాయి. డిఎస్సి ఉద్యోగాలకు సంబంధించి అర్హతగా డిగ్రీ ఉత్తీర్ణతను అడగడం అనేది జరిగింది. తప్పనిసరిగా డిగ్రీ ఉత్తీర్ణత సర్టిఫికేట్ను సబ్మిట్ చేయాలి. డిగ్రీ ఉత్తీర్ణత సర్టిఫికేట్ను మీరు సబ్మిట్ చేయనట్టయితే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ కావడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత నాన్ డిఎస్సికి సంబంధించి ఇక్కడ క్లాస్ 4 ఉద్యోగాలలో 7వ తరగతి ఉత్తీర్ణత పైన, 5వ తరగతి ఉత్తీర్ణత పైన చదవటం రాయడం వచ్చిన వారికైనా కానీ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ అటెండర్ ఉద్యోగాలకు కంపల్సరిగా 7వ తరగతి ఉత్తీర్ణత చెంది ఉండాలని పేర్కొన్నారు. దానితో పాటు 7వ తరగతి మార్కుల లిస్టును కూడా సబ్మిట్ చేయాలని పేర్కొనడం అనేది జరిగింది. మీరు 7వ తరగతి మార్కుల లిస్టును సబ్మిట్ చేయనట్టయితే, మేము 10వ తరగతి చదువుకున్నాము, 7వ తరగతి చదువుకోకుండా 10వ తరగతికి వచ్చామా, మేము 10వ తరగతి మార్కుల మేము పెడతాము అని అతి తెలివి చూపించినట్లయితే మీ అప్లికేషన్ రిజెక్ట్ కావడం అనేది జరుగుతుంది. 7వ తరగతి ఉత్తీర్ణతను అడిగారు కాబట్టి 7వ తరగతి మార్కులను తప్పనిసరిగా సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత వాచ్మెన్ పోస్టులకు కానివ్వండి, ఇతర పోస్టులకు కానివ్వండి 5వ తరగతి ఉత్తీర్ణతను అడగడం అనేది జరిగింది. 5వ తరగతి ఉత్తీర్ణతను అడిగిన సందర్భంలో 5వ తరగతి మార్కులను కూడా సబ్మిట్ చేయమని అడిగారు. కాబట్టి 5వ తరగతి ఉత్తీర్ణత పైన దరఖాస్తు చేసుకునేవారు 5వ తరగతి మార్కులను తప్పనిసరిగా సబ్మిట్ చేయాలి. లేనట్లయితే మీ అప్లికేషన్ రిజెక్ట్ కావడం అనేది జరుగుతుంది. పుట్టిన తేదీ సర్టిఫికేట్. పుట్టిన తేదీ సర్టిఫికేట్ను 10వ తరగతి మెమోగా పరిగణించడం అనేది జరుగుతుంది. కంపల్సరిగా 10వ తరగతి మెమోను డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్గా
మీరు సబ్మిట్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయనట్లయితే మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ కావడం అనేది జరుగుతుంది. సార్, మేము 10వ తరగతి చదువుకోలేదు, 7వ తరగతి వరకే చదువుకున్నాము, అటెండర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటున్నాము, 5వ తరగతి వరకే చదువుకున్నాము, వాచ్మెన్ ఉద్యోగాలకు, స్వీపర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటున్నాము, మరి మేము ఏ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ పెట్టాలి అంటే, మీరు 7వ తరగతి మార్కుల లిస్టును తెచ్చుకునే సందర్భంలో దానిపైన మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ను మెన్షన్ చేయమని ఆ మార్కుల లిస్టు ఇష్యూ చేసే అధికారి దృష్టికి తీసుకురండి. లేదా 5వ తరగతి మార్కుల లిస్టు తెచ్చుకునే సందర్భంలో దానిపైన మీ డేట్ ఆఫ్ బర్త్ను మెన్షన్ చేసే విధంగా అక్కడి వారికి గుర్తు చేసి మీ మెమోల పైన 5వ తరగతి మార్క్ లిస్టు పైన 7వ తరగతి మెమో పైన మీ డేట్ ఆఫ్ బర్త్ క్లారిటీగా మెన్షన్ చేయించుకున్నట్టయితే దానిని పరిగణలోకి తీసుకొని మీ డేట్ ఆఫ్ బర్త్ను పరిగణలోకి తీసుకొని క్యాలిక్యులేషన్ చేయడం అనేది జరుగుతుంది. దానికి మీకు చెప్పేది ఏంటంటే, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ను మీరు సబ్మిట్ చేయనట్లయితే మీ అప్లికేషన్ రిజెక్ట్ కావడం అనేది జరుగుతుంది. ఇక మరొక కారణం ఏంటి అంటే, ఇక్కడ సదరం సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోయినా కానీ మీ అప్లికేషన్ రిజెక్ట్ కావడం అనేది జరుగుతుంది. కొంతమంది మాన్యువల్ సర్టిఫికేట్ను సబ్మిట్ చేస్తూ ఉంటారు. అంటే ఒక ప్రొఫార్మా మీద డాక్టర్ ధృవీకరించి ఇచ్చిన సర్టిఫికేట్ను మాన్యువల్ సర్టిఫికేట్ అంటారు. ఆ మాన్యువల్ సర్టిఫికేట్ను సబ్మిట్ చేసినా కానీ మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ కావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా టోటల్గా మీరు ఒక జిల్లాలో నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు ఇతర జిల్లాల వాళ్ళు అయ్యి దరఖాస్తు చేసుకుంటే మీ అప్లికేషన్ రిజెక్ట్ కావడం అనేది జరుగుతుంది. 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు స్టడీ కండక్ట్లను సబ్మిట్ చేయనట్లయితే మీ అప్లికేషన్ రిజెక్ట్ కావడం అనేది జరుగుతుంది. డిగ్రీ మెమోను కానివ్వండి, 10th క్లాస్ మెమోను కానివ్వండి, 7వ తరగతి మార్కుల లిస్టును కానివ్వండి, 5వ తరగతి మార్కుల లిస్టును కానివ్వండి, వారు అడిగినచో వాటిని సబ్మిట్ చేయనట్లయితే మీ అప్లికేషన్ రిజెక్ట్ కావడం అనేది జరుగుతుంది. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ను సబ్మిట్ చేయనట్లయితే మీ అప్లికేషన్ రిజెక్ట్ కావడం అనేది జరుగుతుంది. మీ యొక్క సదరం సర్టిఫికేట్ను సబ్మిట్ చేయనట్లయితే మీ అప్లికేషన్ రిజెక్ట్ కావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మీ అప్లికేషన్ రిజెక్ట్ కావడానికి ఆస్కారాలు అనేవి ఉన్నాయి. క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా మీ అప్లికేషన్లు రిజెక్ట్ కావడానికి ఆస్కారం అనేది ఉంది. మీరు సెలెక్ట్ కాకపోవడానికి ఆస్కారం అనేది ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ వీడియోను చూసిన తర్వాత మీరు రిజెక్ట్ కాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా నోటిఫికేషన్లో పేర్కొన్నటువంటి సర్టిఫికేట్స్ అన్నిటినీ కూడా మీరు సబ్మిట్ చేస్తూ అప్లై చేసుకోండి. ధన్యవాదాలు.